నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. 30,000 కోసం మధ్యవర్తిత్వం వహించినందుకు వ్యక్తి కిడ్నాప్. సుల్తాన్పూర్ వెళ్లి నిందితులను పట్టుకుని వచ్చి రిమాండ్కు తరలించిన ఫలక్నుమా పోలీసులు. కృష్ణానది జలాలతో ముంపుకు గురయ్యే పరిస్థితి ఏర్పడిన మట్టపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రం. మరమ్మతులు చేసి ఆలయ విశిష్టతను కాపాడాలని వేడుకుంటున్న భక్తులు. కాసాల గ్రామంలో శ్రీ దుర్గమ్మ తల్లి పునః ప్రతిష్ఠా ఉత్సవంలో భాగంగా ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవం. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. 30,000 కోసం మధ్యవర్తిత్వం వహించినందుకు తన భర్తను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని అఫ్రీన్ బేగం అనే మహిళ ఫలక్నుమా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం 13వ తేదీన అఫ్రీన్ బేగం భర్త అయిన అలీ అనే వ్యక్తి జుబేర్ అనే స్నేహితుడి కోసం 2 నెలల క్రితం మహమ్మద్ అహ్మద్ నుండి 30,000 రూపాయలు ఇప్పించాడు. జుబేర్ తిరిగి ఇవ్వకపోవడంతో జుబేర్ ఇల్లు చూపించమని హమీద్ అతని స్నేహితులు కలిసి అలీని కిడ్నాప్ చేశారు. 30,000 రూపాయల కోసం కిడ్నాప్ చేసిన 6 మంది నిందితులు హమీద్, ఉబేద్, రహీం, సిరాజ్, అమ్జద్, షైక్ ఆసిఫ్లు అలీని గుల్బర్గా తీసుకెళ్లి విచక్షణ రహితంగా కొట్టారు. ఫలక్నుమా పోలీసులు గుల్బర్గా పోలీసులకు సమాచారం అందించడంతో సుల్తాన్పూర్లో వెహికల్ చెకింగ్లో అనుమానాస్పదంగా వ్యక్తులు కనిపించడంతో వారిని విచారించగా అలీ అనే వ్యక్తి నన్ను కిడ్నాప్ చేశారని చెప్పడంతో వారిని అదుపులోకి తీసుకొని ఫలక్నుమా పోలీసులకు సమాచారం అందించారు. సుల్తాన్పూర్ వెళ్లి నిందితులను పట్టుకొని వచ్చి రిమాండ్కు తరలించారు ఫలక్నుమా పోలీసులు. ఫలక్నుమా పోలీస్ స్టేషన్ పరిధిలో 13-14 ఇంటర్వ్యూనింగ్ నైట్ మిడ్ నైట్ 23:45 గంటలప్పుడు ఒక మహిళ అఫ్రీన్ బేగం అనే మహిళ పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేసింది కదా, తన భర్త అలీని మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో బావర్చి హోటల్ నుంచి తెలిసిన వ్యక్తులు మొహమ్మద్ హమీద్ అండ్ సిరాజ్ ఖాన్ తదితరులు కిడ్నాప్ చేసినారనేసి సమాచారం ఇవ్వగా పోలీసులు కేసు నమోదు చేసుకుని పరిశోధనలో తేలిందేమనగా అంతకంటే అమ్మాయి ఏం చెప్తుందంటే తన భర్త అలీ జుబేర్ అనే వ్యక్తికి మిత్రుడు, అలాగే జుబేర్ ఆయనకి ఇంకొక మిత్రుడు హమీద్ దగ్గర ఈ పెళ్లి ఖర్చులకు అనేటువంటి సామాన్లకి ఫ్రిడ్జ్ కి దానికి 30,000 అప్పుగా తీసుకున్నాడు. దానికి ఇవ్వకపోవడంతో ఆ డబ్బులు కావాలనేసి ఆ జుబేర్ ఇల్లు చూపెట్టం అనేసి, ఎక్కడైతే అతను కర్ణాటక పోయి ఉంటున్నాడో అతను ఇల్లు చూపెట్టమని అలీని బలవంతంగా బండెక్కించుకొని తీసుకెళ్లినారు. అయితే అఫ్రీన్ బేగం మాట్లాడుతూ ఉంటే మీ భర్త మాకు జుబేర్ ఇల్లు చూపెడితే మంచిది, లేకపోతే తేడా వస్తే మీ భర్త సంగతి చూస్తాం, చంపేస్తామని చెప్పడంతో దానికి సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేసుకుని పరిశోధన ప్రారంభించడం జరిగింది. దీని ప్రకారం మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వారు కర్ణాటకలోని గుల్బర్గా ఏరియాలో ఉన్నారని తెలిసింది. దాంట్లో కర్ణాటకలోని గుల్బర్గా కంట్రోల్ నుంచి మాట్లాడి అది సుల్తాన్పూర్ ప్రాంతంలో ఆ బండి ఉన్నప్పుడు అక్కడ పోలీసులు అలర్ట్ చేయగా వాళ్ళు వెహికల్ చెకింగ్ చేసి ఈ బండిని ఏదైతే సస్పిషియస్ వెహికల్ ఉందో దాన్ని ఆపి అందులో మాట్లాడగా అలీ అనే వ్యక్తి అప్పటిదాకా భయంతో కూర్చున్న వ్యక్తి ఆ కర్ణాటక ఇన్స్పెక్టర్ గారితో లేదు సార్ నన్ను ఇట్లా కిడ్నాప్ చేసుకుని రావడం జరిగింది, నన్ను చంపాలని బెదిరిస్తే నేను మాట్లాడుకుంటూ ఉన్నా అని చెప్పడం జరిగింది. వెంటనే వారు అదుపులో తీసుకుని పోలీసులకు హైదరాబాద్ మా పోలీసు సమాచారం ఇవ్వగా ఇక్కడి నుంచి మహేష్ ఎస్ఐ టీం వెళ్ళి వారిని పట్టుకొని రావడం జరిగింది. దీంట్లో మొహమ్మద్ హమీద్, మొహమ్మద్ సిరాజ్ ఖాన్, అమ్జద్ ఖాన్, సయ్యద్ షర్ఫుద్దీన్ అలియాస్ సయ్యద్ ఉబైద్, మొహమ్మద్ రహీం పాషా, షేక్ ఆసిఫ్ అనే వాళ్ళు నిందితులుగా ఉన్నారు. దీనికంటే ముందు కూడా ఈ డబ్బు కోసం ఒక రోజు ముందు ఈ సజ్జాద్ అంటే జుబేర్ తమ్ముడి దగ్గర నుంచి హోండా షైన్ బెదిరించి దాని హోండా షైన్ వెహికల్ కూడా ఎక్స్ట్రాక్షన్ చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించి కేసు కూడా నమోదు చేసినాం. దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఈ 6 నిందితులుగా ఉన్నారు. తదుపరి పరిశోధనలో ఇంకా వీళ్ళని పోలీస్ కస్టడీ తీసుకుని ఇంకా విచారిస్తాం. దీని వెనుక ఎవరెవరు బ్యాక్గ్రౌండ్ లో ఉన్నారో చేసి వాళ్ళందరికీ చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. సుప్రసిద్ధమైన వైష్ణవ ఆలయాలకు సంబంధించి కృష్ణానది పరివాహక ప్రాంతాలలో వెలిసిన పంచనరసింహ క్షేత్రాలలో ఒకటిగా బాసిల్లుతోంది మట్టపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రం. ఈ ఆలయానికి అద్భుతమైన చారిత్రక ప్రాసక్తి ఉంది. అలాంటి ఈ ఆలయం ఇప్పుడు కృష్ణానది జలాలతో ముంపుకు గురయ్యే పరిస్థితి ఏర్పడింది. పులిచింతల ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన తర్వాత బ్యాక్ వాటర్తో ఈ అద్భుత దివ్యక్షేత్రానికి అనుకోని సంకటం ఏర్పడింది. బ్యాక్ వాటర్తో కృష్ణానది జలాలు ఈ క్షేత్రాన్ని ముంచెత్తుతున్నాయి. ఆనాటి ప్రభుత్వం ఆలయం ముంపుకు గురికాకుండా ఉండాలన్న ఉద్దేశంతో సేఫ్టీ వాల్
నిర్మించింది. అయితే ఆ గోడ నిర్మాణం లోపభూయిష్టంగా ఉండడంతో నీరు ఆలయంలోకి వచ్చి చేరుతుంది. దీంతో ఆలయానికి స్వామివారిని దర్శించుకోవాలని వస్తున్న భక్తులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2-3 అడుగుల నీటిలో నడుచుకుంటూ వెళ్లి స్వామివారిని దర్శించుకోవాల్సిన పరిస్థితులు తలెత్తాయి. నిరంతరంగా నీరు ఉండడంతో పాకురు పట్టి భక్తులు జారిపడుతున్న ఘటనలు కోకొల్లలు చోటు చేసుకున్నాయి. మోటార్ల సహాయంతో అధికారులు నీటిని బయటకు పంపించే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అది పూర్తి స్థాయిలో సత్ఫలితాలను ఇస్తున్న దాఖలాలు లేకనే అని చెప్పొచ్చు. ఆలయంలోకి నీరు ప్రవేశించకుండా ఏర్పాటు చేసిన సేఫ్టీ వాల్కు మరమ్మతులు చేసి భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఆలయ విశిష్టతను కాపాడాలని భక్తులు వేడుకుంటున్నారు. హత్నూర మండలంలోని కాసాల గ్రామంలో శ్రీ దుర్గమ్మ తల్లి పునః ప్రతిష్ఠ ఉత్సవంలో భాగంగా ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవం భక్తుల మధ్య ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పూజలు, భజనలతో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ పూజారి హరిప్రసాద్ నిర్వాహకుల ఆధ్వర్యంలో గోపూజ, ఆదివాసంగా హోమాలు, మంటప దేవత హోమాలు, మహాస్మరణం, నేత్రోనిమ్మలనం, మూలమంత్ర హోమాలు, ధాన్య శాయ దివాసనములు, ప్రదోష పూజ, దీపారాధన, తీర్థప్రసాదముల కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రీ దుర్గమ్మ తల్లి, ఊరడమ్మ తల్లి అమ్మవారుల విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గ్రామస్తులు, యువకులు, దాతలు పాల్గొన్నారు. ఆ పొట్టు సంవత్సరం లేదమ్మా, పొట్టు సంవత్సరం వేసి మళ్ళీ దించి మళ్ళీ వేద్దాం. ప్రైవేటు భవనాల్లో నిర్వహిస్తున్న గురుకుల పాఠశాలలకు పెండింగ్లో ఉన్న అద్దె బకాయిలు చెల్లించనందున సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని మైనారిటీ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల భవనానికి భవన యాజమాన్యం తాళం వేసింది. సంవత్సర కాలం నుండి అద్దె చెల్లించనందున పలుమార్లు కమిషనర్, రాష్ట్ర మంత్రులకు వినతిపత్రాలు ఇచ్చినా ఎలాంటి స్పందన లేకపోవడంతో తెలంగాణ రాష్ట్ర ప్రైవేటు గురుకుల పాఠశాల భవనాల యాజమాన్యం పిలుపు మేరకు గేటుకు తాళం వేసినట్లు యాజమాన్యం తెలిపారు. దసరా సెలవులు నేటితో ముగియడంతో పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయులు బయటనే పడిగాపులు కాస్తున్నారు. పాఠశాలకు వచ్చిన విద్యార్థులను తిరిగి ఇంటికి పంపిస్తున్నారు పాఠశాల సిబ్బంది.
పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం ఏజెన్సీలో గజరాజులు మళ్లీ భయపడుతున్నాయి. గిరిశిఖరాల్లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు గిరిజనులు. చీకటి పడితే జనావాసాల్లోకి, పంట పొలాల్లోకి రావడంతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు ప్రజలు. గిరిజన పంటలను, జీడి తోటలను తీవ్రంగా నాశనం చేస్తున్నాయని గిరిజనులు ఆవేదన చెందుతున్నారు. ఒక గుంపు మైదాన ప్రాంతాలలోకి వెళ్లిపోయాయి అనుకునేలోపు ఇంకో గుంపు గిరిశిఖరాల్లో సంచరిస్తూ గిరిజనులను భయపడుతున్నాయి. తిత్తిరి పంచాయతీ పరిధిలోని సీడిగూడ తదితర గ్రామాల్లో 4 ఏనుగుల గుంపు సంచరిస్తున్నాయి. జనావాసాల్లోనికి ఏనుగులు వస్తున్నప్పటికీ అధికారులు స్పందించడం లేదని ఆగ్రహిస్తున్నారు గిరిజనులు. సికింద్రాబాద్ అడిగ్మేట్ యూత్ అసోసియేషన్, జాంబికా సాయినాథరావు, జాంబికా కవితా తిరుమలరావు ఆధ్వర్యంలో నవరాత్రుల సందర్భంగా 9 రోజులు ఘనపూజలు అందుకున్న అమ్మవారికి దేవి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయని నిర్వాహకులు తెలిపారు. భక్తులు 9 రోజుల పాటు దుర్గమ్మ తల్లిని ఎంతో భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారని, అమ్మవారి నిమజ్జన ఊరేగింపులో అడిగ్మేట్ ప్రాంతంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొంటారని తెలిపారు. మనం ఇక్కడ అడిగ్మేట్ యూత్ అసోసియేషన్ తరఫు నుంచి ఒక గత 27 సంవత్సరాల నుంచి మనం అమ్మవారిని ప్రతిష్ఠ చేస్తున్నాం. ఇక్కడ అంటే అమ్మవారి విగ్రహం పెట్టి పూజలు చేస్తున్నాము. దాంట్లో భాగంగా మనం ప్రతిరోజు అంటే అమ్మవారి ప్రతి పూజ తర్వాత సాయంకాలం పూజ తర్వాత అన్నప్రసాదం పెడతాము. అట్లనే ఇది 10వ రోజు. ఇది 10వ రోజు ఇన్ సెన్స్ దసరా నెక్స్ట్ డే అంటే నిమజ్జనం రోజు మనం మహాఆరతి చేస్తాము. మన బస్తీలోని ఆడవాళ్ళతో అందరితో, లేడీస్తో అందరితో వాళ్ళు కలిసి అమ్మవారి ఆరతి ఇస్తారు. ఆరతి ఇచ్చినాక వాళ్ళందరికీ ప్రసాదంగా భాగంగా ఇవాళ వెజిటేబుల్ పులావ్, పులిహోర, పెరుగు. దీని తర్వాత ఉంటుంది అది నాగార్జున సాగర్ దగ్గర వడ్డుకోల్ వైజాగ్ కాలనీ అక్కడ ఉంటుంది. వైజాగ్ కాలనీ అక్కడ నిమజ్జనం అవుతుంది అమ్మవారికి. ఓకే, జయమాతాది.
గిరిజన ప్రాంతాల్లో ఆదివాసీల అభివృద్ధి సాధనకు కృషి చేస్తామని ఐటీడీఏపీఓ అశుతోష్ శ్రీవాస్తవ అన్నారు. కురుపాం మండలం నీలకంఠాపురం పంచాయతీలో చింతమానుగూడలో గిరిజన కళాక్షేత్రం మరియు మినీ మ్యూజియంను ప్రారంభించారు. గిరిజన సంస్కృతిని పరిరక్షించడం, గిరిజన మరియు జానపద కళలను ప్రోత్సహించేందుకు అన్ని రకాల ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. ఏజెన్సీలో గిరిజన యువత ఆర్థికంగా అభివృద్ధి సాధించేందుకు అండగా ఉంటారని తెలిపారు. గిరిజన మ్యూజియంలో ప్రదర్శించిన గిరిజన జీవన విధానాలను ప్రదర్శించేందుకు ఆభరణాలు, వేట సాధనాలు, వంటగది ఉపకరణాలు, వనమూలికలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మన్మథరావు, ఆదివాసీ గిరిజన నాయకులు రామకృష్ణ, చంద్రశేఖర్, నీలకంఠం, కడాయి, రామారావు, పలు స్వచ్ఛంద సంస్థల వారు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు అందించవలసిన డ్యూయల్ డెస్క్లను తొందరగా తయారు చేసి ఇవ్వాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. హైదరాబాద్ కేంద్ర కారాగారం చెంచల్గూడలోని డ్యూయల్ డెస్క్ తయారీ కేంద్రంను కలెక్టర్ సందర్శించి అక్కడ తయారవుతున్న డ్యూయల్ డెస్క్లను పరిశీలించారు. ఆర్డర్ ఇచ్చి ఇప్పటి వరకు 2 నెలలు గడిచిపోయినా ఎందుకు డ్యూయల్ డెస్క్లను అందజేయడం లేదని, ఇప్పటి వరకు ఎన్ని డ్యూయల్ డెస్క్లు సరఫరా చేశారని, ఇంకా ఎన్ని చేయవలసి ఉన్నాయని, ఎప్పటి వరకు అందజేస్తారని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. డ్యూయల్ డెస్క్ నాణ్యతలో ఎలాంటి రాజీ పడవద్దన్నారు. ఎక్కువ విద్యార్థులు ఉన్న పాఠశాలలకు ప్రాధాన్యత ఇచ్చి ఆ పాఠశాలలకు డ్యూయల్ డెస్క్లను త్వరగా పంపాలని కలెక్టర్ సూచించారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ చెంచల్గూడ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మలక్పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాలాతో కలిసి సందర్శించారు. కళాశాల ఆవరణలో 5 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల పనులను పరిశీలించారు. నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కాంట్రాక్టర్ను కలెక్టర్ ఆదేశించారు. కళాశాలలో విద్యార్థుల హాజరు శాతం పెంచాలని ప్రిన్సిపాల్ను ఆదేశించారు. ప్రభుత్వం విద్యపై ప్రత్యేక దృష్టి సాధించిందన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫ్లోరింగ్, కిటికీలు తదితర ఏర్పాట్లు త్వరగా చేపట్టాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మలక్పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాలా, చెంచల్గూడ కేంద్ర కారాగారం సూపరింటెండెంట్ నవాబ్ శివకుమార్ గౌడ్, ఈఈ షఫీమియా, ప్రిన్సిపాల్ ప్రవీణ్ కుమార్, విద్యాశాఖ కోఆర్డినేటర్ రజిత, దేవుల నాయక్, లెక్చరర్లు, ఉపాధ్యాయులు, అధికారులు తదితరులు
నెల్లూరు జిల్లా భారీ వర్షాల నేపథ్యంలో ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పాల్గొని భారీ వర్షాల వల్ల ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వంశీకృష్ణ, మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్, కావలి ఎంఆర్ఓ పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే పట్టణంలోని వివిధ ప్రాంతాలను పరిశీలించారు. దాన్ని ప్రీవియస్గా లాస్ట్ గవర్నమెంట్లో టౌన్లో కలిపితే ఆ విలేజెస్ అంతా కలిసి కోర్స్ చేశారు. యాక్చువల్గా అది ఆ టౌన్లో కలవాల్సిన నీటి కూడా ఏం లేదు. వాటిని ఎలక్షన్ ఆపాలి కాబట్టి వాళ్ళ మనోభావాలు దెబ్బతిని వాళ్ళు ఎలక్షన్ కోర్టుకు పోతే ఎలక్షన్ ఆపితే బాగుండని ఉద్దేశంతో వాళ్ళు ఎక్స్ఎంఎల్ ఎవరు చేశారు. అది కూడా ఈరోజు డీనోటిఫై చేయించారు. ఈరోజు క్యాబినెట్ అది కూడా పెట్టారు. ఈరోజు క్యాబినెట్ అయిపోతే జీవోలు వచ్చారు. సోదరపాలన మూమెంట్ అయిపోతే మనకు జనవరిలో కావాలి మున్సిపాలిటీ ఇస్తారు. ఇప్పుడు 15th ఫైనాన్స్ మనకు లేదు, కావాలి రావడం కోర్టులో ఉంది కాబట్టి ఎలక్షన్ జరగలేదు కాబట్టి 15th ఫైనాన్స్ డబ్బులు ఆపే గ్రాంట్లన్నీ ఆగలేదు కాబట్టి వాళ్ళు ఓన్లీ ఏంటంటే బాడీ ఉంటే 40 మంది కౌన్సిలర్స్ వస్తారు. ఈ 40 మంది కూడా అడిషనల్ షేర్ అడుగుతారు. ఏం జరగకుండా ఉండాలంటే ఇది కోర్టులో ఉండాలి. అప్పుడేమైంది స్పెషల్ ఆఫీసర్ మీరు, మున్సిపల్ కమిషనర్, ఎమ్మెల్యే నేను, మన ముగ్గురు ముక్కలాడాలి. అదే బాడీ వస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయి. ఎలక్షన్ జరపలేకుండా చేసే వరకు చౌదరిపాలెం విలేజ్ తీసుకొచ్చి కావాలి. అక్కడ మన కావల్ కాన్స్టిట్యూన్సీలో హైయెస్ట్ టొబాకో పడేది అక్కడ. టొబాకో బ్యార్నీస్ ఉంటాయి. టోటల్ అందరూ అగ్రికల్చర్ మొత్తం కలిపితేనే అక్కడ ఉండేటువంటి పాపులేషన్ 1200 పాపులేషన్. అవసరం కూడా లేదు కావాలి. దాన్ని తీసుకొచ్చి అక్కడ కలిసి వాళ్ళు ఇప్పుడు అగ్రికల్చర్ బ్యాగ్లన్నింటికి ఏ మున్సిపాలిటీ ట్యాక్స్ వేస్తారు. వాళ్ళు అగ్రికల్చర్ ఫ్యామిలీస్ ఏం కడతారు? ఏం లేదు. మున్సిపాలిటీకి ఏదైనా యాక్చువల్ ఇన్కమ్ వచ్చేటంటే దాన్ని చేసిన ఫ్యూచర్ ఓన్లీ వాళ్ళు మనోభావాలు తప్పించి వాళ్ళు కోర్టుకు పోయి స్టే తీస్తారు. అందరూ వాళ్ళు కోర్టులో స్టే తీస్తారు. ఎలక్షన్స్ అయ్యాయి. ఇప్పుడు జనవరికి ఎలక్షన్స్ కదా అది కూడా 4 వార్డులు వేస్తారు. మళ్ళీ అది ఏంటంటే హ్యామ్లెట్ తీసుకుని వార్డు అంటే వాళ్ళ కంటే అప్పుడు చెల్లించాలి. వీళ్ళకి ఏంటంటే ఇంకా కోర్టుకు పోవాలంటే ఏం చేస్తారు? 4 భాగాలుగా డివైడ్ చేస్తే అప్పుడు పోయారు కోర్టుకు. అంటే వీళ్ళు ఎంత తొందరగా కోర్టుకు పోవాలని వాళ్ళు ఆలోచన చేశారు. ఇప్పుడు ఏంటి సార్ టోటల్ ఓవరాల్గా కావాలన్నా మన సిచ్యువేషన్ అయితే పెద్ద మనకి ప్రెసెంట్గా 4 రిహాబిలిటేషన్ సెంటర్స్. ఒకటి మొత్తం బావులు, వాటర్లో కలర్ చేంజ్ అయ్యింది. ఫస్ట్ గ్రౌండ్ వాటర్ దానికి మీరు ఎట్లా క్లోరినేషన్, బ్లీచింగ్ చేయాలి. వాటర్ రిసీవింగ్ అయిన తర్వాత చేసి అది లోపల మన డ్రింకింగ్ వాటర్ కలర్ చేంజ్ అయ్యింది. ఇప్పుడు బావుల నుంచి ఓపెన్ వెల్స్ నుంచి ఇవ్వట్లేదు సార్, బోర్ పెట్టట్లేదు. ఓన్లీ మన ఫిల్టరేషన్ ప్లాంట్ ట్రీటెడ్ వాటర్ అదే చేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 30,000 కోసం మధ్యవర్తిత్వం వహించినందుకు వ్యక్తి కిడ్నాప్. సుల్తాన్పూర్ వెళ్లి నిందితులను పట్టుకుని వచ్చి రిమాండ్కు తరలించిన ఫలక్నుమా పోలీసులు.
కృష్ణానది జలాలతో ముంపుకు గురయ్యే పరిస్థితి ఏర్పడిన మట్టపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రం మరమ్మతులు చేసి ఆలయ విశిష్టతను కాపాడాలని వేడుకుంటున్న భక్తులు. కాసాల గ్రామంలో శ్రీ దుర్గమ్మ తల్లి పునః ప్రతిష్ఠా ఉత్సవంలో భాగంగా ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.